బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మైదా వేసుకోవాలండి. మీకు మైదా ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి మైదా ప్లేస్లో. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని, అలాగే 1 చిటికెడు పసుపు వేసుకొని, ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, పిండికంతా ఆయిల్, సాల్ట్, పసుపు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇది పిండి ముద్దలా కలుపుకోవాలండి. కాస్త లూజుగానే కలుపుకోవాలి. చూడండి ఇలా లూజుగా ఉండాలండి, ఇలా సాగుతూ ఉండాలి. చూసారా ఇలా కలుపుకోవాలండి కాస్త లూజుగా. ఇలా లూజుగా ఉందనుకోండి బొబ్బట్లు చాలా మెత్తగా వస్తాయండి, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి, అంత చక్కగా వస్తాయండి. ఇలా లూజు కలుపుకున్న తర్వాత మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండికంతా పట్టించి దీనిపైన మూత పెట్టుకొని మినిమం అంటే 2 గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలండి. మీకు టైం ఉంటే 3 గంటల సేపు కూడా ఉంచండి, చాలా చక్కగా స్మూత్గా వస్తుందండి పిండి. ఇప్పుడు దీని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఇడ్లీ గిన్నె పెట్టుకొని ఇందులో నీళ్ళు పోసుకొని ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని ఇందులో చిలకడ దుంపలను పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాం అనుకోండి పోషకాలు అస్సలు పోవండి, కాబట్టి ఇలా ఉడికించుకోండి, నీళ్ళలో వేసుకొని ఉడికించుకోకండి. చూడండి 10 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని చల్లారి పెట్టుకొని తొక్క తీసి ఉంచుకోవాలి. చూడండి తొక్కంతా తీసి ఉంచేసాను, చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనము కొబ్బరి తురుముతో ఇలా తురుముకోవాలండి. మీరు చేతితో కూడా మెదుపుకోవచ్చు, కానీ కాస్త గడ్డలుగా ఉండిపోతాయి కాబట్టి ఇలా కొబ్బరి తురుముతో తురుముకున్నారనుకోండి చక్కని పేస్ట్ లాగా వస్తుందండి. మీ దాన్ని కూడా ఇలాగే తురుము తీసుకోవాలి. చూడండి చక్కగా సేమియా లాగా ఉంది కదా చూడ్డానికి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో తురుముకున్న చిలకడ దుంప మిశ్రమాన్ని వేసుకొని మనకు స్వీట్ ఎంత కావాలో అంత బెల్లం వేసుకోవాలి. చిలకడ దుంప కాస్త స్వీట్గానే ఉంటుంది కాబట్టి బెల్లం అనేది చూసుకొని వేసుకోవాలండి. ఇది కాస్త మెల్ట్ అవుతే సరిపోతుందండి. బెల్లం అంతా కూడా చూడండి చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మీరు కలుపుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇందులో 1 చిటికెడు సాల్ట్ వేసుకొని కొద్దిగా ఇలాచీ పొడి వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. మీరు నీళ్ళల్లో వేసుకుని ఉడికించారనుకోండి మనం బెల్లం వేసిన తర్వాత జారుడుగా అయిపోతుందండి. అదే మీరు ఇడ్లీ కుక్కర్లో ఉడికించుకున్నారనుకోండి ఇలా గట్టిగా వస్తుందండి బెల్లం వేసినా కూడా. ఓకే అండి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని పక్కన ఉంచుకుందాము. పిండి చూడండి నేను 2 గంటల సేపు నానబెట్టి ఉంచానండి. చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో. 2 గంటల సేపు నానబెట్టి ఉంచామనుకోండి చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇప్పుడు కొద్దిగా పిండి ముద్ద తీసుకోవాలండి. ఇలా కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కవర్ కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇది కాస్త ఇలా మనము రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి ఉంచుకున్నాం కదండి మిశ్రమాన్ని, ఇది ఉండలాగా చేసుకొని ఇందులో పెట్టుకొని ఫుల్గా ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా అంతా కవర్ చేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో బాగా రౌండ్ షేప్లో ఇలా అనుకొని ఇప్పుడు కవర్ పైన పెట్టుకొని మనము ఏ సైజులో కావాలో ఆ సైజులో బొబ్బట్లు ఇలా చేసుకోవాలి. ఇలా బాగా పలచగా ఒత్తుకోవచ్చండి, ఈజీగా వస్తుంది మనకి. చేత్తో అలా సరి చేసుకుంటే చాలండి, ఇలా చక్కగా రౌండ్ షేప్లో వస్తుంది. చూసారు ఎంత పలచగా ఉందో. చాలా చక్కగా చేసుకోవచ్చండి. చాలామందికి చాలా ఇష్టం అండి తినాలంటే, కానీ చాలా కష్టపడుతుంటారు. పప్పు ఉడికించుకొని చేయడం చాలా పెద్ద ప్రాసెస్ కదండి. పచ్చెనగపప్పుతో చేస్తే ఇలా చేసుకున్నారంటే ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి చక్కగా మనం చేత్తో ఇలా అన్నామనుకోండి ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు ఎంత చక్కగా ఉందో పల్చగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని మీకు ఇష్టమైతే ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని చక్కగా వేయించుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో, చాలా చక్కగా పొంగుతూ వస్తుందండి. మనము చాలాసేపు నానబెట్టి ఉంచామనుకోండి పిండిని, అప్పుడు చాలా స్మూత్గా వస్తాయండి బొబ్బట్లు. చూడండి పైన కాస్త ఆయిల్ వేసుకుంటూ మనము దీన్ని 2 వైపులా కూడా చక్కగా ఇలా కాల్చుకోవాలి. కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి, అప్పుడే స్మూత్గా వస్తాయి. ఆయిల్ తక్కువైంది అనుకోండి గట్టిగా వస్తాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చక్కగా పొంగుతూ వచ్చింది కదా. మిగతా అన్నీ కూడా ఇలాగే వేయించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనిపై నెయ్యి వేసుకొని వేడి వేడిగా తినండి. ఎంత బాగుంటాయో తెలుసా, తినే కొద్దికి ఆహా తింటూనే ఉండాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. చూడండి వాటి కట్ చేసి చూపిస్తా ఎంత స్మూత్గా వచ్చాయో. చూసారా ఎంత స్మూత్గా ఉందో, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. చూసారా ఎంత పలచగా ఎంత స్మూత్గా ఉందో, చాలా స్మూత్గా ఉంది కదా. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. ఎలాగొచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.